అదేవిధంగా గురువు గారు అయినటువంటి దశరథ్ గారికి, వారి సతీమణి ఇద్దరికి కూడా నమస్కారాలు. మిగతా మ్యూజిషియన్స్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నిజంగా ఈ మ్యాజిక్ ఉంది కాబట్టి వెంకీ చెప్పినట్టు మేము వెలుగులోకి వచ్చినాం. అంటే ఒక 20 సంవత్సరాలుగా మమ్మల్ని అంటే మాకు ఉపాధినిస్తూ, మాలాంటి కళాకారులకు ఉపాధినిస్తూ మేము ముందుకంటే మా లక్ష్యం వేరుండొచ్చు, కానీ మేము లక్ష్యం కోసం ప్రయాణించే ప్రయాణంలో మాకు ఎంతో కొంత ఆర్థికంగా అవసరం ఉంది. ఆ అవసరాన్ని అన్న గుర్తించి వెంకీతో పాటు మేము కూడా అంటే అన్నకు అసిస్టెంట్గా పనిచేస్తూ మిమిక్రీ చేస్తూ షోలు చేస్తూ వాటితో వచ్చే డబ్బులతో మేము సినిమా చేయాలి, సినిమా డైరెక్టర్ అవ్వాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టి ఈరోజు ఒక శరపంజరం అనే సినిమా చేసి రిలీజ్కి రెడీ ఉందండి. ఆ సినిమా కూడా దీనికి కారణం మమ్మల్ని ప్రోత్సహించిన మా కళ్యాణ్ అన్న, అదేవిధంగా మా వెంకీ. ఎందుకంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాదండి, బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి రైటర్ని, నాటకాల నుంచి వచ్చిన వాడిని. వెంకీతో పరిచయం అయిన తర్వాత మిమిక్రీ నేర్చుకుంటే బాగుంటుంది, ఉపాధి ఉంది, ఇది మనకి హెల్ప్ అవుతుందిరా అని చెప్పగానే మిమిక్రీ నేర్చుకోవడం. అప్పుడు నన్ను చూసి అన్న అసిస్టెంట్గా పెట్టుకొని నాకు వెంటిలేషన్ నేర్చుకో, టాకింగ్ దాన్ని నా దగ్గర ఉంది ఇస్తా అని చెప్పి ఆ బొమ్మగుని ఇవ్వడం. అంటే నాకు ఇక చాలా మందికి అన్న బొమ్మగుని ఇవ్వడం జరిగింది, అందరికి, వెంకీతో పాటు అందరికి కూడా. ఇప్పటి వరకు కూడా మేము మిమిక్రీని వదిలిపెట్టలేదండి, అన్నయ్య వదిలిపెట్టలేదు. మిమిక్రీని ఇంకా 20 సంవత్సరాలు అయినా మేము హైదరాబాద్ ఈవెంట్లు చేసినా అక్కడ చేయకపోయినా అన్నయ్య కాల్ చేసి ఈవెంట్ ఉంది అంటే ఖచ్చితంగా ఈవెంట్కి వస్తాం ఇప్పటికి కూడా. నిజంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాగా ఆకర్షితమైనటువంటి కళ, అంటే ప్రజలని, జనాల్ని ఆకర్షింపజేసే కళ ఏదైనా ఉంది అంటే అది మ్యాజిక్. ఎందుకంటే వింతలు, విశేషాలు అన్నీ కూడా మ్యాజిక్లోనే ఉంటాయి. ఇలాంటి మ్యాజిక్ చేసినటువంటి కళాకారులు అందరూ ఒక దగ్గర కలవడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన కళ్యాణకు మనం ఒక్కసారి ధన్యవాదాలు తీసుకుంటాం. రాత్రి 11 అయింది.